గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లోబల్ గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మనం అప్లై చేసిన ఆన్లైన్ సర్టిఫికేట్స్ స్టేటస్ ఎలా చూడాలో చూపిస్తాను ఫ్రెండ్స్. అది పోస్ట్ ద్వారా పంపిస్తారు కదా, అది ఎలా ట్రాకింగ్ చేయాలో కూడా చూపిస్తాను. ఒకవేళ మీకు కానీ ఆన్లైన్లో బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఎలా అప్లై చేయాలో తెలియకపోతే నా వీడియో ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడైతే మనం ట్రాకింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం గూగుల్లో ఓపెన్ చేసి BRAOU స్టేట్మెంట్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఆన్లైన్ మెమో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన అడ్మిషన్ నెంబర్ క్లిక్ చేయండి, మన డిగ్రీది. ఇక్కడ సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్మిట్ కొట్టగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన హిస్టరీ వస్తుంది. మనం ఫస్ట్ ఇయర్ అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్, సెకండ్ ఇయర్ది, ఇక మన సర్టిఫికేట్స్ అప్లై చేసిన సర్టిఫికేట్ నెంబర్, ఫీ అమౌంట్ చూడండి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, ఫ్రీ ట్రాన్సాక్షన్. ఇక్కడ నేను 1400 వచ్చేసి మన CMM బోనఫైడ్ మైగ్రేషన్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన అమౌంట్ అండి. చూడండి, 26th ఆగస్ట్ రోజు పేమెంట్ చేశాను. ఈ కింద 600 అని వచ్చేసింది. అది నేను ఒరిజినల్ డిగ్రీ అప్లై చేసిందండి. ఇక్కడ చూడండి, నేను బోనఫైడ్, CMM మైగ్రేషన్, TC ఇవన్నీ నేను ఆన్లైన్లో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో నీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక ప్రింట్ డేట్ చూడండి ఫ్రెండ్స్, నేను అప్లై చేశాక నాకు కొంచెం అర్జెంట్ ఉండే డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, 7th సెప్టెంబర్ రోజు నేను డైరెక్ట్ యూనివర్సిటీకి వెళ్ళి తీసుకున్నాను. ఇక చూడండి, నేను అప్లై చేసిన డేట్ కూడా వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి, సర్టిఫికేట్స్ 26th ఆగస్ట్ రోజు నేను అప్లై చేశాను. నాకు అర్జెంటుగా ఉందని చెప్పేసి 7th సెప్టెంబర్ రోజు వెళ్ళి తీసుకున్నాను. ఈ OD వచ్చేసి నేను 9th సెప్టెంబర్ రోజు అప్లై చేశాను. అవి ప్రింట్ అయ్యి వచ్చేసి 11th 9th రోజు ప్రింట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు OD ఆ సర్టిఫికేట్ నెంబర్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ట్రాకింగ్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ డిస్పాచ్ డేట్ అంటే వాళ్ళు డిస్పాచ్ చేశారు ఇప్పుడు 16th సెప్టెంబర్ డిస్పాచ్ చేశారు. ఇక్కడ కింద మన మార్క్స్ ఎంత గ్రేడ్ వచ్చింది, ఎన్ని మార్క్స్ వచ్చిందో కూడా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నిటి నుంచి మనం GPA ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం ఫస్ట్గా ఈ ట్రాకింగ్ నెంబర్ని కాపీ చేసుకుందాం. నెక్స్ట్ మనం డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ ట్రాకింగ్ అని క్లిక్ చేస్తాం. ఇక ఫస్ట్ మనకు వస్తుంది కదా ఫ్రెండ్స్, ట్రాకింగ్ ఇండియన్ పోస్ట్, అది క్లిక్ చేయండి. కింద మనకు వస్తుంది. ఇంకా తిరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకు కన్సైన్మెంట్ ఐడి ఉంది కదండి. ఇక్కడ మన ఐడి ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ వ్యాలిడేట్ చేయండి. వ్యాలిడేట్ రాంగ్ కొట్టామండి. ఇక్కడ మళ్ళీ Z వ్యాలిడేట్. మళ్ళీ వేరే తీసుకో. క్యాప్చర్ వెరిఫికేషన్ ఫెయిల్ అండి. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బ్యాక్ రండి. సేమ్ ఇలాగ మనం అయితే ఇక్కడ మన కన్సిక్వెంట్ ఐడి ఎంటర్ చేయాలండి. అక్కడ ఇచ్చింది కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేయండి. ZYHZ వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. ఇమేజ్ క్యాప్చర్ ఈజ్ ఆల్రెడీ వెరిఫైడ్. సో మనం రీవెరిఫై చేసామండి మళ్ళీ ఒకసారి. చూడండి, ఇక మళ్ళీ కన్సిక్వెంట్ ఐడి ఉంది కదండి, ఇక్కడ మనం పేస్ట్ ఎంటర్ చేస్తాము. మళ్ళీ
ఇక్కడ మళ్ళీ క్యాప్చా స్మాల్ m క్యాపిటల్ U క్యాపిటల్ Y స్మాల్ I వ్యాలిడేట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు క్యాప్చా వెరిఫైడ్ సక్సెస్ఫుల్. ఇప్పుడు సర్చ్ అని క్లిక్ చేయండి. వెరిఫైయింగ్ రిక్వెస్ట్. ఇక్కడ ఇంకా వాళ్ళు బుక్ చేయనట్టున్నారు ఫ్రెండ్స్. వాళ్ళు బుక్ చేశాక ఇక్కడ మన డీటెయిల్స్ వస్తుంది. దాని ద్వారా మనం ట్రాకింగ్ చేసుకోవచ్చు. ట్రాకింగ్ చేసుకున్నాక ఒకవేళ మన ఇంటి దగ్గర వచ్చినప్పుడు తెలిస్తే మనం డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ వెళ్ళి తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.